హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే అదిరిపోయేటటువంటి అప్డేట్ అనేది వచ్చింది. అయితే పెన్షన్దారులందరూ తప్పనిసరిగా రేపు పెన్షన్తో పాటుగా ఈ కానుకను కూడా అయితే ఇంటింటికి ఇవ్వబోతున్నారు. అయితే ఆ కానుక ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే పెన్షన్లు అనేవి కొందరు పెన్షన్లు అనేది రద్దు చేశారు. మీ పెన్షన్ ఉందో లేదో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ జస్ట్ మీరు క్లిక్ చేస్తే చాలు. మీ దగ్గర పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా, దాంట్లో నెంబర్ ఉంటుంది, పెన్షన్ ఐడి నెంబర్ అని చెప్పేసి. సో ఆ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలు, మీ యొక్క పెన్షన్ ఉందా లేదా అనేది క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ స్టేటస్ యాక్టివేషన్ చూపిస్తే మీకు పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉంది, మీరు పెన్షన్ తొలగించలేదని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇన్యాక్టివేషన్ చేసి ఉంటే కనుక మీరు సచివాలయాలకు వెళ్ళాలి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే పెన్షన్ల పంపిణీ అనేది చేయబోతున్నారు. పెన్షన్ 4,000 రూపాయలతో పాటుగా మరొక కానుకను కూడా ఇవ్వబోతున్నారు అన్నాను కదా. సో ఆ కానుక ఏంటంటే, పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే మరొక పథకాన్ని కూడా అయితే ప్రతి నెల మనకు అమలు చేయబోతున్నారు ప్రభుత్వము. ఆ పథకం పేరు వచ్చేసి రేషన్ అండి. సో రేషన్కి సంబంధించి మీరు ఒకవేళ 60+ అంటే 60+ ఉండి మీరు ఎండలకు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే కనుక, మీ యొక్క రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీ దగ్గరికి వచ్చి వేలిముద్రలు అంటే ఈపోస్ యంత్రం తీసుకొని వచ్చి మీ యొక్క వేలిముద్రలు అనేది వేసుకొని రేషన్ కూడా మీ ఇంటి వరకే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ రేషన్ వద్దనుకో ఉంటే కనుక వాళ్ళే ఆల్మోస్ట్ తీసుకునేస్తారు. సో అలాగే మనకేంటంటే రేషన్తో పాటుగా మనకేంటంటే ఈ పెన్షన్లు కూడా, అంటే మనకు ఉదయం పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి మనకు ఈ పెన్షన్ 4,000 రూపాయలు అయితే ఇచ్చేస్తారు. అలాగే మనకు ఆఫ్టర్నూన్ ఆ టైంలో వచ్చేసి మీ దగ్గర ఈపోస్ యంత్రంలో వేలిముద్రలు వేసుకొని, సో మీకు అమౌంట్ కావాలంటే అమౌంట్, లేదంటే కనుక రేషన్ కావాలంటే రేషన్, ఈ విధంగా అయితే వాళ్ళే తీసుకుని వాళ్ళే డబ్బులు అయితే ఇచ్చేస్తారు. ఈ విధంగా అయితే మనకు పెన్షన్దారులకు ముఖ్యంగా 60+ అంటే 60 సంవత్సరాలు ఉండి, సో ముసలివారు వెళ్ళలేక అలాగే ఈ ఎండల్లో లైన్లో నిలబడుకొని వేలిముద్రలు వేసి రేషన్ తీసుకునే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి, సో దీని కారణంగా ప్రభుత్వం ఏంటంటే ఎవరైతే 60 సంవత్సరాలు ఉండి రేషన్లు అంటే పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వేలిముద్రలు అనేది వేసి, సో వారికి రేషన్ అనేది పంపిణీ అయితే చేయండి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.